నిన్న మనం ఆ సందర్భంలో లీలాదేవి బ్రహ్మాండాలు చూస్తూ ఉన్నది అని చెప్పుకుంటూ బ్రహ్మాండాలు ఎలా ఉన్నాయి అని ఆ బ్రహ్మాండ వర్ణన తెలుపుతూ ఉన్నారు. ఎటువంటి బ్రహ్మాండాలు అవి అంటే ఒకదానికన్నా ఒకటి విచిత్రంగా ఉంది. ఒక బ్రహ్మాండం ఒక రకంగా, ఇంకొక బ్రహ్మాండం ఇంకో రకంగా, ఇలా వర్ణన చేస్తూ ఏ ఏ బ్రహ్మాండాల్ని ఎలా వారు చూశారు అని తెలిపారు మనకి. అలా తెలుపుతూ ఉన్నప్పుడు ఈ బ్రహ్మాండాలు ఇలా విచిత్రంగా ఎలా వచ్చాయి అని అంటే అది ఆ బ్రహ్మ సృష్టి, ఆ హిరణ్యగర్భుడి సృష్టి. అది హిరణ్యగర్భుడు ఆయన కల్పాంతంలో పరమాత్మలో కలిసిపోయినప్పుడు చతుర్ముఖ బ్రహ్మ, ఇంకొక ఉత్తమ జీవుడు ఆ పదవిని అలంకరించి ఆయన చతుర్ముఖ బ్రహ్మ అయ్యి ఆయన ఈ సృష్టిని ప్రారంభిస్తాడు. పూర్వ సృష్టిని స్మరణ చేసి అయినా ఆయన సృష్టి చేయవచ్చు, లేదా ఆ పూర్వ సృష్టితో సందర్భం లేకుండా, దాని ప్రమేయం లేకుండా కొత్తగా ఆయన కూడా సృష్టి చేయవచ్చు అని నేను మనకి తెలిపారు. అందువల్ల ఇక్కడ మనం చెప్పుకునే నియమాలు ఈ సృష్టిలో ఉండవు అని నిన్న మనం మాట్లాడుకున్నాం. అదే విషయాన్ని వశిష్ఠుల వారు చెప్తూ అంటారు, ఆచారాద్ వేదశాస్త్రాణం ఆద్య ఏవాన్యథోదితే. ఆద్య ప్రజాపతి, ఆద్య జీవ, ఆద్య చతుర్ముఖ బ్రహ్మ. ఆ చతుర్ముఖ బ్రహ్మ అయినవాడు ఆ ఉత్తమ జీవుడు వేదశాస్త్రానుసారంగా కర్మల్ని ఆచరణ చేసి చాలా ఉత్తమ జీవుడై, జీవన్ముక్తుడై ఆయనకి ఆ బ్రహ్మ పదవిని అలంకరించాలి అని సంకల్పం కలిగితే అలా ఆయన ఆ బ్రహ్మ పదవిని అలంకరించి ఆరంభోపి తథాన్యేషాం అనిత్య సంస్థిత క్రమ. ఆయన చేసే సృష్టి ఉందే అన్యేషాం యథా తథా, ఇతరులు చేసిన సృష్టిలాగా అయినా ఆయన సృష్టి చేయవచ్చు, లేదా ఆయన ఇతరుల సృష్టితో సంబంధం లేకుండా ఆయన సొంతంగా ఆయన ఒక కొత్త సృష్టినే చేయవచ్చు. అది ఆయనకి విడిచిపెట్టిన విషయం. ఇది ఎవరి చేతిలోనూ లేదు, అది ఆయన ఇష్టం. ఇప్పుడు ఆంజనేయ స్వామి చతుర్ముఖ బ్రహ్మ అయ్యి ఎలా సృష్టి చేస్తారంటే అదే ఆయన ఇష్టం. ఆయన ఏ సంకల్పం ఉందో ఆ సంకల్ప ప్రకారంగా ఆయన సృష్టి చేస్తారు. ఈ విషయాన్ని మనం ఎన్నో విధాలుగా మాట్లాడుకున్నాం వెనకాల, మళ్ళీ చెప్పుకోవాల్సిన పని లేదు. సంస్కారం అంటే ఏమిటి, పూర్వ సృష్టిని గుర్తు చేసుకోవటం అంటే ఏమిటి, ఈ సృష్టి ఎలా జరుగుతుంది, ఇవన్నీ విషయాలన్నీ కూడా చర్చ చేయటం అయిపోయింది. కాబట్టి వాటిని మళ్ళీ ఇక్కడ గుర్తు చేసుకోవద్దు మనం, అలా పెరిగిపోతూ ఉంటుంది విషయం. అందువల్ల దాన్ని పక్కన పెట్టి మనం ముందుకు వెళదాం. ఇక్కడ నువ్వు అడిగినట్టుగా ఒక నియమం అనేది ఉండదు ఈ సృష్టిలో. నియమం ఏమిటి? నియమం అంటే అధిష్టానంలో లేని ఒక భ్రమ, అది అధ్యస్థంలో ఎలా వచ్చింది, దిక్కులు కాలాలు ఇవన్నీ ఎలా వచ్చాయి అని నువ్వు అడిగావు. ఆ నియమం ఇక్కడ లేదు. ఎందువల్ల అంటే ఇది ఏదో క్రమ ప్రకారంగా జరుగుతున్న సృష్టి కాదు. ఇది ఒకసారి క్రమంగా జరుగుతుంది, ఒకసారి క్రమం లేకుండా జరుగుతుంది. దాని ఇష్టం ఆ చేసేవాడి మీద ఆధారపడి ఉంటుంది. వాడికి ఎలా కావాలో అలా సృష్టి చేస్తాడంతే. కాకపోతే ఈ సృష్టిని వేదాలు ఇలా వర్ణిస్తూ ఉన్నాయి కదా అంటే ఆ క్రమం, ఆ వేదంలో చెప్పిన క్రమం మాత్రం అలాగే ఉంటుంది. ఇప్పుడు అన్ని పదార్థాలు తీసుకొచ్చి పెడితే అక్కడ బియ్యం పెట్టారు, పప్పులు పెట్టారు, నూనె అన్నీ పెట్టారు. ఎవరికి ఏ పదార్థం కావాలో ఆ పదార్థం చేస్తారు. కాకపోతే ఇవన్నిటితో ఒక పదార్థం, తినే పదార్థం చేయొచ్చు అనేది అది ఎప్పటికీ క్రమం అలాగే ఉంటుంది. ఆకాశాద్ వాయు, వాయోరగ్ని, వాటన్నిటినీ కలిపి చిత్రాన్నం చేస్తావా, పలావ్ చేస్తావా, పరమాన్నం చేస్తావా, అది నీ ఇష్టం, నీ చేతిలో ఉంటుంది. అది సృష్టి చేసేవాడిని బట్టి. ఒక మట్టి ముద్ద ఇస్తే ఒకడు కుండ చేస్తాడు, ఇంకోడు ఏదో గ్లాస్ చేస్తాడు, ఇంకోడు ఏదో చేస్తాడు. ఇలా రకరకాలుగా సృష్టిలు ఉంటాయి. దీంట్లో అనిత్య క్రమ, ఇక్కడ ఒక క్రమం అనేది అనిత్యము. అందువల్ల నీకు ఆ సందేహం వద్దు అని వశిష్ఠులు వారు చెప్పారు. కొన్ని బ్రహ్మాండాలను బ్రహ్మగారు సృష్టి చేశారు. బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ. పురాణాల్లో చెప్పే విధంగా దాన్ని గుర్తు చేస్తూ చెప్తున్నారు. వేదాలలో చెప్పిన విషయాల్ని ఇంకా బాగా అర్థం చేయించడానికి పురాణాలు మనకి విస్తారంగా చెప్తాయి సృష్టి విషయాన్ని. వంశము, మన్వంతరము, సృష్టి, ఆ సృష్టికి సంబంధించింది, ఈ విషయాలన్నీ కూడా పురాణంలో ఎక్కువగా ఉంటాయి. వాటి ప్రకారంగా చెప్తున్నారు. ఇప్పుడు కొన్నిటికి విష్ణువు ఆది పురుషుడై ఉన్నాడు, మరికొన్నిటిని
బ్రహ్మాండాలను రుద్ర భైరవ దుర్గా వినాయకాది దేవతలు సృష్టి చేస్తున్నారు. ఆయా బ్రహ్మాండాలు అలా అలా ఉన్నాయి అంటే ఎవరు సృష్టి చేశారో దాని మీద ఆధారపడి ఉంటుంది. కొన్నిటికి నాథుడే లేకుండా ఉన్నది, కొన్ని అలాగే వచ్చాయి, ఆ బ్రహ్మాండాలు అలాగే వచ్చాయి. వీటికి ఎవరు నాథుడు, ఎవరు అధిపతి అంటే ఎవరు లేరు, దాని మీద బోర్డు లేదు. ఇలా వేరు వారు సృష్టి చేయటం వల్ల బ్రహ్మాండాలలో కూడా స్పష్టంగా భేదం కనిపిస్తోంది. ఆ భేదాన్ని మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. ఎందువల్ల అంటే ఇది వేరే వారు సృష్టి చేశారు కాబట్టి. అందువల్ల నువ్వు అడిగిన నియతి, నువ్వు అడిగిన నియమం అక్కడ వర్తించదు. కొన్ని బ్రహ్మాండాలను కొందరు కలిసి విచిత్రంగా సృష్టి చేసి ఉన్నారు. ఆ రాముడు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పేశారు. ఇప్పుడు ఆ సందర్భం అలా ఉంది కాబట్టి ఇప్పుడు బ్రహ్మాండాల గురించి, వాటి సృష్టిని గురించి కూడా చెప్తున్నారు సందర్భవశాత్. కొన్ని బ్రహ్మాండాలు పశుపక్ష్యాదులతో నిండి ఉన్నాయి, కొన్ని ఏకాకార సముద్రంతో నిండి ఉన్నాయి, కొన్నిటిలో మనుష్యులే లేకుండా ఉన్నారు, కొన్ని చోట్ల అసలు సృష్టి అనేదే లేకుండా ఉన్నది, కొన్ని పాషాణాదులతో నిండి ఉన్నాయి. ఆ బ్రహ్మాండాలలో రాళ్ళు మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి. బ్రహ్మాండం అంతా రాళ్లమయంగా ఉంది. కొన్ని బ్రహ్మాండాలలో క్రిములు మాత్రమే ఉన్నాయి. కేచిత్ దేవమయా ఏవ కేచిన్ నరమయాంతరాహ. కొన్ని బ్రహ్మాండాల్లో దేవతలు నిండి ఉన్నారు, కొన్ని బ్రహ్మాండాలలో మనుష్యులు ఉన్నారు. కేచిన్ నిత్యాంధకారాఢ్యా తథా శీలితజంతవ కేచిన్ నిత్యప్రకాశాఢ్యా తథా శీలితజంతవ. కొన్నిటిలో చీకటి ఆవరించుకొని ఉన్నది కనుక ఆ చీకటిలో కూడా చూడగలిగిన శక్తి ఉన్న ఈ గుడ్లగూబులు లాంటి కొన్ని ప్రాణులు ఉంటాయి కదా, అవి మాత్రమే అక్కడ ఉన్నాయి. కొన్ని బ్రహ్మాండాలు వెలుగుతో ప్రకాశిస్తూ ఉన్నాయి. ఆ వెలుగులో జీవించగలిగిన వాళ్ళు మనుష్యులు లాంటి జీవులు. ఇటువంటి వాళ్ళు ఆ బ్రహ్మాండాల్లో కనిపిస్తూ ఉన్నారు. కేచిన్ మశక సంపూర్ణ ఉదుంబర ఫలశ్రియ నిత్యం శూన్యాంతరా కేచిత్ శూన్యస్పందాత్మజంతవ. కొన్ని బ్రహ్మాండాలు దోమలతో నిండి ఆ ఉదుంబర ఫలం అంటే ఔదుంబరాన్ని ఏమంటారు, మేడి చెట్టు, ఆ మేడి ఫలం చుట్టూ చేరిన దోమల్లాగా కొన్నిటిలో అలా ఆ జీవులు కనిపిస్తూ ఉన్నారు. క్రిములు, జీవులు, పశుపక్ష్యాదులు అన్ని జీవులు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని బ్రహ్మాండాలు శూన్య స్వభావం కలిగి ఉన్నాయి అంటారు. నిత్యం శూన్యాంతరా కేచిత్ అంటే కదలకుండా ఉన్నాయి. స్పందన లేని జంతువులు ఉన్నాయి అక్కడ, స్పందన లేకుండా ఉంది ఆ బ్రహ్మాండం. అంటే కదలిక లేదు అక్కడ. ఈ గ్రహాలు కదులుతున్నట్టుగా కదలిక లేకుండా శూన్య స్థితిలో ఉంది. శూన్యం అంటే స్పందన లేకుండా ఉండటం. అక్కడ ఉన్న జంతువులు కూడా అలాగే ఉన్నాయి, విచిత్రం, బొమ్మల్లాగా ఉన్నాయి. అటువంటి బ్రహ్మాండాలు కూడా ఉన్నాయి, వాటిని కూడా వాళ్ళు చూశారు. సర్గేణ తాదృశేనాన్యే పూర్ణాయేంతర్ధియామిహ కల్పనామపి నాయాంతి వ్యోమపూర్ణా చలో యథా తాదృగంబరమేతేషాం మహాకాశం తతం స్థితం ఆజీవితం ప్రగచ్చద్భిః విష్ణువాద్యైర్యన్నమీయతే. ఇది ఆ బ్రహ్మాండ వర్ణనలో వశిష్ఠులు వారు అంటున్నారు, ఇలాంటి సృష్టులతో నిండినటువంటి బ్రహ్మాండాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. నేను కొన్ని మాత్రమే చెప్పాను. ఈ బ్రహ్మాండాలు ఎన్ని అని ఎవరు చెప్పలేరు. అందుకనే అనేక కోటి బ్రహ్మాండ జనని అని అమ్మవారిని పిలుస్తారు. అనేక కోటి బ్రహ్మాండాలు. అబ్బో, ఈ సృష్టి ఇది అనంతమైనది. ఇది ఈ సృష్టిని వెతికేందుకు సాధ్యమే లేదు. అది ఎవరి వల్ల కూడా సాధ్యమయ్యే పని కాదు. అది యోగుల కల్పనలకు కూడా అందకుండా అతిక్రమించి ఉంది ఆ సృష్టి. నాలాంటి యోగులు అని వశిష్ఠుల వారు చెప్తున్నారు. నాలాంటి యోగుల కల్పనకు కూడా, యోగులకే అందకపోతే ఇక సాధారణ జనం గురించి చెప్పేదేముంది అని అర్థం. ఆ బ్రహ్మాండాలన్నీ కూడా శూన్యమందే ఉండి విశాలమైన మహాకాశంలాగా ఉన్నాయి. ఆ పరబ్రహ్మము అశూన్య స్వభావము. ఆ పరబ్రహ్మ యొక్క స్వభావం ఏమిటి? అది అశూన్య స్వభావం అంటే పూర్ణమని అర్థం. అటువంటి ఆ పరబ్రహ్మను విష్ణువు మొదలైన దేవతలు తమ జీవితాన్నంతటినీ ధారపోసినా కూడా ఆజీవితం ప్రగచ్చద్భిః విష్ణువాద్యైః. ఆజీవితం విష్ణువాది దేవతలు, యోగులు కాదు, యోగుల్ని కూడా దాటి వెళ్ళి యోగుల చిత్తంలో ఉంటాడు విష్ణుమూర్తి అంటారు కదా, ఆ విష్ణుమూర్తి ఆజీవితం తన జీవితాంతము ప్రగచ్చద్భిః
అలా వెళ్తూ ఉంటే ఆయనతో పాటుగా దేవతలు వీళ్ళందరూ వెళ్తూ ఉన్నా కూడా, ధారాకారంగా ప్రయాణం చేస్తూ ఉన్నా కూడా ఆ పరబ్రహ్మ యొక్క పరిణామాన్ని తెలుసుకోలేరు. ఆయన పరిమాణం ఇది, ఆయన ఇంత ఉన్నాడు అని తెలుసుకోలేరు. ఇదే మనకి శివపురాణంలో కథగా చెప్తారు. అక్కడ శివుడు గొప్ప, విష్ణువు గొప్ప అని కాదు. విష్ణువు ఒక శరీరంతో బయలుదేరాడు. శరీరంతో చూడలేరు పరమాత్మని అని చెప్పటమే ఉద్దేశం, అక్కడ ప్రధాన అభిప్రాయం. శివుడు గొప్ప, శివుడిని పట్టుకో, విష్ణువు తక్కువ, విష్ణువుని వదిలేసేయి కాదు. ఇంకొక చోట ఎక్కడో విష్ణువుని శివుడు వెతకలేక కష్టపడ్డాడు అని చెప్తారు. ఆ కన్ఫ్యూజన్స్లో మనం పడకూడదు. అభిప్రాయం అది కాదు అక్కడ. విష్ణువు శివ అంటే ఏమిటి? శివ అంటే పరమాత్మ. ఆ పరమాత్మని శరీరంతో చూడలేము అని. ఎవరు? విష్ణువు కూడా విరాట్ పురుషుడైనా కూడా ఆయనని శరీరంతో చూడలేడు. ఈ జగత్తునంతా కూడా దర్శించిన వాడు కూడా పరమాత్మని సశరీరంగా చూడలేడు. ఎలా చూడాలి? ధ్యానంలో చూడాలి. ధ్యానంలో మాత్రమే ఆ పరమాత్మ కనిపిస్తాడు. జ్ఞానంలో మాత్రమే ఆ పరమాత్మ కనిపిస్తాడు. ఆయన దర్శనం అలాగే అవుతుంది. ప్రగచ్చద్భిహి అనే మాట అందుకే వాడారు. ప్రగచ్చత్ అనేది జగత్తుకి సంకేతం. జగత్ అంటే ఏమిటి? నిరంతరము మారుతూ ఉండేది, జనన మరణాలు ఉండేది జగత్తు అని అర్థం. ఆ జనన మరణాలతో ఉన్న శరీరాన్ని మనం మృత్యోర్మా అమృతంగమయ, అమృతత్వాన్ని పొందనంత వరకు మనం ఆ పరమాత్మని చూడలేము. శరీరంతో పరమాత్మని చూశాను అని ఎవరైనా చెబితే అది ఒట్టి మాట, అది అసత్యం. అది దానిని నమ్మద్దు, నమ్మకూడదు. మరి ఏమిటి మనం శరీరంతో చేసేది? ఈ జ్ఞానాన్ని పొందాలి అంత. శరీరంతో పొందలేము అనే జ్ఞానాన్ని పొందటమే పరమాత్మ అంత. అది తెలుసుకుంటే చాలు. మనం శరీరంతో పొందలేనిది అంటే శరీరానికి అతీతమైనది అని, అతీంద్రియ జ్ఞానం అది. ఆ పరమాత్మ జ్ఞానం అనేది తెలుసుకుంటే చాలు. విష్ణువాదులు అలా ఆజీవితం ప్రయాణం చేసినా కూడా ఎవరిని సశరీరంగా చూడలేరు. ఆయన తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి అయ్యా నేను చూడలేకపోయాను అన్నాడు చక్కగా. బ్రహ్మగారు అసత్యం ఆడాడు. వెళ్ళింది హంసగా. హంస అంటే చాలా శుద్ధమైంది. ఈయన వరాహంగా వెళ్ళాడు. వరాహం అంటే ఏదో మనం చాలా అల్పంగా చూస్తాం. ఆ వరాహము సత్యం ఆడి బాగుపడింది. ఈ హంస చాలా గొప్పది, అసత్యం ఆడి నాశనమైంది. విచిత్రం. జాతిలో ఉందా? గుణంలో ఉంది. కానీ అది కూడా మనకు అక్కడ తెలిపారు. హంస అనేది చాలా గొప్పది, పంది అనేది చాలా అల్పమైంది అనుకుంటాము. కానీ ఈ వరాహానికే గొప్ప స్థానం వచ్చింది. అంటే విష్ణుమూర్తిని అలా అంటున్నానని అనుకోవద్దు. విష్ణుమూర్తి నింద కాదు ఇక్కడ ప్రధానం. జ్ఞానం, విషయం ప్రధానం. విషయాన్ని అర్థం చేసుకోవాలి. వరాహస్వామి అంటే నాకు అపారమైన భక్తి, కానీ కథలో ఏం చెప్తున్నారు అని, ఆ కథలో మనకి చెప్పదలుచుకున్న విషయం ఏమిటి అని తెలుసుకోవాలి. మనం ఇప్పుడు ఊరికే పై మాటలే మాట్లాడుకుంటూ పిల్లలకు కథలు చెప్పినట్టుగా చెప్పుకోవటం కాదు కదా. లోతుగా వెళ్ళాలి. వెళ్ళినప్పుడే మన శాస్త్రము, మన వేదాలు, మన పురాణాలు, వాటి అర్థము తెలుస్తుంది. పై మాటలు ఏదో చిన్నప్పుడు చెప్పుకున్నాం. బుద్ధి వచ్చిన తర్వాత, వివేచనా శక్తి మనకు భగవంతుడు ఇచ్చిన తర్వాత దాన్ని ఉపయోగించకపోతే ఎలా? అందువల్ల విష్ణు అలా వెళ్ళినా కూడా చూడలేరు అంటే అర్థం అది. సశరీరంగా వెళ్ళి ఆయన ఆ జ్యోతిస్తంభాన్ని చూడలేకపోయారు అని. ప్రత్యేకస్యాండగోళస్య స్థితః కటకరత్నవత్ భూతాకృష్టికరో భావః పార్థివ స్వస్వభావతః. ఆ ఘట్టాన్ని చూడండి శివపురాణంలో. వరాహస్వామి నేను చూడలేకపోయాను అని తిరిగి వచ్చి చెప్పిన తర్వాత శివుడు చెప్పిన మాటలు శివుడితో అక్కడ పలికిస్తారు. పరమాత్మ పలకడు, కానీ శివుడితో అక్కడ పలికిస్తారు. ఏమని పలికిస్తారు అనేది అక్కడ చదవండి, అక్కడ అర్థమవుతుంది మీకు. అంటే ఈయన విష్ణువు బ్రహ్మవిత్ అయ్యాడు, బ్రహ్మవేత్త అయ్యాడు, బ్రహ్మే అయ్యాడు, నీకు నాకు తేడా లేదు అని చెప్తాడు శివుడు. ఆ స్థితికి విష్ణుమూర్తి వచ్చారు. ఆయన బ్రహ్మ అయి ఉన్నాడు, పరబ్రహ్మ అయి ఉన్నారు కాబట్టి ఆయనకి పూజ చేస్తారు ఇక మీద అని. బ్రహ్మని తెలుసుకోలేదు కాబట్టి నీకు పూజ లేదయ్యా అని చతుర్ముఖ బ్రహ్మకి చెప్పారు. ఇవన్నీ అన్వయం చేసుకుని వేదాంతానికి చదవాలి. వేదాన్ని ఉపబ్రహ్మకాలవి పురాణాలు, వేదాన్ని పెంచేవి, వేదంలో ఉన్న విషయాన్ని అర్థమయ్యేలాగా చెప్పేవి, సులభంగా అర్థమయ్యే విధంగా. అందువల్ల ఈ ఘట్టం వచ్చింది కాబట్టి మనం సరిగ్గా చెప్పుకోవాలి, అర్థం చేసుకోవాలి. విష్ణువుని ఏదో నింద చేశారని కాదు అభిప్రాయం అక్కడ. చాలా తప్పు, అలా అనుకోవద్దు ఎవరు కూడా. మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే అది కొంచెం ఆ ప్రమాదం ఉంది లోకంలో. ప్రత్యేకస్యాండగోళస్య స్థితః కటకరత్నవత్ భూతాకృష్టికరో భావః పార్థివ స్వస్వభావతః. కంకణంలో రత్నాలు పొదగబడి ఉన్నట్టుగా ఈ బ్రహ్మాండాలలో ఇవన్నీ కూడా భూతాకర్షణ శక్తితో
అలా పట్టుకొనబడి ఉన్నాయి. అందువల్లనే జలము మొదలైన ఆవరణాలు తొలగిపోకుండా ఉన్నాయి. అంటే ఇవన్నీ ఎలా పడిపోకుండా ఉన్నాయి అంటే, ఎలాగైతే మనం గాజులో ఆ రత్నాలు పొదిగించుకొని ఉంటాము, ఈ కాలంలో అయితే ఇలా పట్టుకునే ఒక వ్యవస్థ పళ్ళలాగా చేస్తున్నారు. పూర్వకాలంలో ఆ గాజులు ఇప్పుడు కూడా వస్తాయనుకోండి, ఆ గాజుల లోపలే ఆ రత్నాల్ని పొదిగిస్తారు. అవి పడకుండా ఎలా ఉన్నాయి అంటే ఏదో గమ్మేసి పెట్టారు. అది ఈ కాలంలో. పూర్వకాలంలో ఇంకా బాగా చాలా చక్కగా చేసేవాళ్ళు. ఆ బంగారమే దాన్ని పట్టుకుని ఉంటుంది, అందుకనే పడిపోకుండా ఉన్నాయి. అలాగే ఒక ఆకర్షణ శక్తి, భూతాకర్షణ శక్తి, భూమ్యాకర్షణ శక్తి, గురుత్వాకర్షణ శక్తి, ఇవన్నీ మనం మాటలు వింటూ ఉంటాం కదా. ఆ భూతాకర్షణ శక్తి, భూతాకృష్టికర, అది దీన్ని పట్టుకుని ఉంది. కంకణంలో పొదగబడిన రత్నాలు పడిపోకుండా ఉన్నట్టు ఆ సముద్రాలు పడిపోకుండా ఉన్నాయి, బ్రహ్మాండంలో అలా నిలిచి ఉన్నాయి. దీనికి కారణం ఏమిటి అంటే భూతాకర్షణ శక్తి. భూతాకర్షణ శక్తి అంటే ఆయా భూతానికి సంబంధించిన భూతాన్ని, భూతం అంటే పంచభూతాలు, వాటిని అవి పట్టుకుని ఉంటాయి అని. అలా సముద్రాన్ని ఆ భూమిలో ఉన్న శక్తి పట్టి ఉంచింది. అందువల్ల ఇవి పడిపోకుండా ఉన్నాయి, ఈ బ్రహ్మాండాలు, బ్రహ్మాండాల్లో ఉన్న ఈ సముద్రాలు. యస్సర్వ విభవోస్మాకం ధియాం న విషయం తతః తజ్జగత్ కథనే శక్తి న మమాస్తి మహామతే. అయ్యా, ఇక్కడ వరకు చెప్పాను నీకు, ఓ మహామతి, ఓ బుద్ధివంతుడా, నీకు అర్థమైంది నేనేం చెప్పాను, ఏం చెప్పదలుచుకున్నాను అని. ఇక ఈ బ్రహ్మాండాల్ని వర్ణించి చెప్పే ఓపిక శక్తి నాకు లేదు, వశిష్ఠుల వారు చెప్పేశారు. దీన్ని ఇంకా వర్ణించు అంటే ఇది కాని పని, ఇది ఇలా పోతూనే ఉంటుంది అంతే. నేను వాటిని చూస్తూ ఉండాలి, చూస్తూ నీకు వర్ణించి చెప్తూ ఉండాలి. నేను పోతున్నంత వరకు అవి ఉంటూనే ఉంటాయి. నేను స్టాప్ అయితే కానీ అవి స్టాప్ కావు. ఎలా స్టాప్ అవ్వాలి? ఇది మిథ్య, ఇది మాయా అనుకోవాలి, అప్పుడు కానీ అది నిలవదు. అది అలా పోతూనే ఉంటుంది. మన జనన మరణాలు ఎలా పోతాయి అంటే, నాకు జనన మరణాలు లేవు అని నువ్వు అనుకుంటే పోతాయి, లేకపోతే వస్తూనే ఉంటాయి అంత. ఎందుకంటే ఇది నీ మిథ్య వల్లే వచ్చింది కాబట్టి, నీ భ్రమ వల్లే వచ్చింది కాబట్టి. అందుకనే దీనిలో సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు, నీకు నువ్వే సహాయం చేసుకోవాలి. ఒక దారి చూపిస్తారు సద్గురువు అంతే. ఆ దారిలో నడిచి నువ్వు ఈ మిథ్య నుంచి, భ్రమ నుంచి బయటపడాలి అంత. అలా నాకిక శక్తి లేదు, ఓపిక లేదంటే అర్థం ఏమిటి? ఇంకా ఎన్నో ఉన్నాయి, ఇలా వర్ణిస్తూ పోవచ్చు. ఇంకొక యోగ వాసిష్టమే బ్రహ్మాండాల మీద రాయొచ్చు. వాటిని చూస్తూ వర్ణిస్తూ అక్కడ ఏమున్నా ఇది కథ, అది కథ, ఏమిటి దానివల్ల వచ్చేది? ఇలా వర్ణిస్తూనే ఉండొచ్చు దీనికి అంతం అనేది లేదు. కాకపోతే ఇప్పటి వరకు చెప్పిన దానికి అర్థం లేదా అంటే అర్థం ఉంది. ఎందుకంటే అన్ని బ్రహ్మాండాలని చూసి వాళ్ళకి క్షణంలో ఎగిరిపోయింది అదంతా. ఆ చూసిన బ్రహ్మాండాలని అట్లా చూస్తూ ఉండగానే మాయమైపోయాయి. ఎందుకు అంటే వాళ్ళకి ఇది మిథ్యా జగత్తు అనే బలమైన జ్ఞానం ఉంది కాబట్టి. అది లేనంత వరకు మనం దాంట్లో చిక్కుకుపోతాం, ఇరుక్కుపోతాం. ఇక నేను దీన్ని వర్ణించలేను అని అంటూ సర్వ విభవ అస్మాకం, జగత్తును వర్ణించే విషయంలో నాకు తెలిసిందంతా చెప్పాను నీకు, ఇంకేం చెప్పను. బ్రహ్మాండాలనే చెప్పాను నేను. ఇలా భూమిని దాటి వెళ్ళాను, ఆ మేఘమండాలను దాటి వెళ్ళాను, వాయువుని దాటి వెళ్ళాను, ఆ పంచభూతాల తత్వాలు చెప్పాను, బ్రహ్మాండాల గురించి చెప్పాను, ఆకర్షణ శక్తిని గురించి చెప్పాను. చెప్పనదేమిటి అన్నీ చెప్పాను. నాకు తెలిసినవన్నీ వర్ణన చేసి చెప్పాను. ఇక చెప్పే శక్తి నాకు లేదు అనటంతో ఈ జగత్తు చాలా విస్తారమైంది అని చెప్పినట్టు అయింది. నాకు శక్తి లేదు అంటే అర్థం ఏమిటి? ఇది చాలా విస్తారమైంది, ఇది ఇంత అని మాత్రం నువ్వు అనుకోవద్దు. అలా చెప్పటం వల్ల ఏమి సాధ్యమైంది అంటే, అనంతమైన జగత్తును ఆయన ఒక అణువులాగా, త్రసరేణువులాగా తన మనస్సులో కలిగి ఉన్నాడు. అదే చిదాకాశము అని ప్రారంభంలో చెప్పారు. ఉత్పత్తి ప్రకరణ ప్రారంభంలో మనం చెప్పుకున్నాము సృష్టి ఎలా జరిగింది అన్నప్పుడు. అంటే అలా కూడా చెప్పకూడదు, అది తప్పది. కానీ ఆయన అనంత శక్తిని తెలుసుకునేందుకు ఆ మాట ఉపయోగపడుతుంది అంతే. ఆయనలో ఇవన్నీ అణువుల్లాగా ఉన్నాయంటే ఆయన మళ్ళీ ఇంకొక అణువు అనే అర్థం వస్తుంది. అందువల్ల ఆ అర్థం చెప్పకూడదు. కానీ అలా అని కొంతమంది అంటున్నారు యోగులు. అలా అనుకున్నప్పుడు ఆయన శక్తి మనకి గోచరమవుతుంది కొద్దిగా ఆయన. అందువల్ల ఆ వర్ణన అవసరమైంది అక్కడ. ప్రారంభ దశలో ఉన్న వాళ్ళకి లేదా మధ్యమ స్థాయిలో ఉన్న వాళ్ళకి అనుకోండి, పూర్తిగా ఆ పై స్థాయికి వెళ్ళిన వాళ్ళకి ఇది అవసరం లేదు. బ్రహ్మాండాలు ఎన్ని, దాన్ని ఎప్పుడు సృష్టి చేశాడు, ఏ కాలంలో ఇవన్నీ వచ్చాయి, ఇది వాళ్ళు అడగరు. ఎందుకంటే ఇది మిథ్యా జగత్ అని వాళ్ళకి బలంగా తెలిసింది కాబట్టి.
అని అంటూ ఆ సర్గలో చివరి శ్లోకాన్ని చెప్తారు. భీమాంధకార గహనే సుమహత్యరణ్యే నృత్యంత్యదర్శిత పరస్పరమేవ మత్తాః యక్షా యథా ప్రవితతే పరమాంబరేంతః ఏవం స్ఫురంతి సుబహూని మహాజగంతి. ఎలా ఉన్నాయి ఇవి? నేను చెప్పలేకపోయినంత మాత్రాన బ్రహ్మాండాలు ఎన్నే ఉన్నాయి అని మాత్రం నువ్వు అనుకోవద్దు. నేను చెప్పలేకపోయానంతే, ఇంకా ఎన్నైనా ఉన్నాయి, నీ ఇష్టం. నువ్వు ఇంకొకరికి ఎవరికో పాఠం చెప్పేప్పుడు యోగ వాసిష్ఠాన్ని ఇంకా ఏవేవో కనిపిస్తాయి నీకు బ్రహ్మాండాలు, అప్పుడు అవి చెప్పుకుందువు కానీ నువ్వు. ఎందుకంటే అది నీ మనసులో ఉంటే ఇంకా అనేక బ్రహ్మాండాలు అని నువ్వు చెప్తావు. నేను చెప్పలేకపోయాను అని అలా అనుకోవద్దు. ఇతరులు నా వంటి వారు కూడా చూడని బ్రహ్మాండాలు ఇంకా ఎన్నో ఆ మాయ యందు ఉన్నాయి అని తెలుసుకో అని అంటూ అక్కడ చెప్తున్నారు వశిష్ఠుల వారు. అది చెప్పడం ప్రధాన ఉద్దేశం. భయంకరమైన చీకటితో నిండి ఉన్న అరణ్యంలో ఉన్మత్తులై ఒకరికొకరు కనిపించకుండా నృత్యం చేసే ఆ యక్షగణాలలాగా ఈ మహాకాశంలో ఎన్ని వందల బ్రహ్మాండాలు ఉన్నాయో వర్ణించటానికి సాధ్యమే లేదు. ఆ యక్షులు నృత్యం చేస్తూ వారికి కనిపించకుండా ఉన్నారు. అలాగే ఈ బ్రహ్మాండంలో ఉన్నవారికి ఇంకో బ్రహ్మాండం కనిపించదు. అలా ఎన్ని ఉన్నాయి అని ఎవరూ చెప్పలేరు, ఎవరికి తెలియదు. అది అవిద్యావృతమైన బ్రహ్మలో అసంఖ్యాక బ్రహ్మాండాలు ఉన్నాయి అని చెప్పటం ప్రధాన ఉద్దేశం. అవిద్యావృతం అది ప్రధానమైన మాట, అన్నిటికీ ముఖ్యమైన మాట. అది మనం బ్రహ్మాండాల దగ్గర ఆగిపోతాం. అమ్మో ఎన్ని బ్రహ్మాండాలు ఉన్నాయా, ఇంకా ఎన్ని ఉన్నాయి. ఇది కాలక్షేపం. ఈ బ్రహ్మాండాల విషయం తెలుసుకోవటం కాలక్షేపం. దానివల్ల కాలక్షేపం అంటే తెలుసా? టైం పాస్. మనం టైం పాస్ కాదు చేస్తున్నది. కాలక్షేపం అంటే సత్కాలక్షేపం అని కూడా అంటారు. అంటే మంచి విషయాలతో కాలక్షేపం. కాలం ఎలాగూ పోతుంది, నువ్వు ఏం చేసినా చేయకపోయినా కాలం పోతూనే ఉంటుంది. నేనేమో కొంచెం బిజీగా ఉన్నాను, టైం ఆగిపోతే బాగుంటుంది అన్నా కూడా వినదు. నేను ఈరోజు కొంచెం ఏదో అలసటగా ఉంది, సోంబేరిగా ఉన్నానంటే కూడా టైం ఆగదు, పోతూనే ఉంటుంది. మరి అలా పోయే కాలాన్ని సత్కాలక్షేపం, సచ్చింతనతో కాలక్షేపం చేయటం అది మంచిదే, అది చాలా మంచి విషయమే. కానీ ఆ టైంని ఎలా వినియోగించుకోవాలి అంటే ఆ టైంని సత్కర్మ చేస్తూ జ్ఞానాన్ని పొంది ఆ టైంని వినియోగం చేసుకోవాలి, ఉపయోగించుకోవాలి. లేకపోతే అది కాలక్షేపం అవుతుంది. టైం పాస్ కోసం అంటే టైం లేనప్పుడు ఏవో కబుర్లు చెప్తూ ఉంటాం, పని రాగానే ఒక్క నిమిషం వస్తానండి, టైం పాస్. ఇది అంటే వాళ్ళు చెప్పే వాళ్ళ మీద గౌరవం లేదు మనకి, అది అవసరం లేదు, ఊరికేదో మాట్లాడుతున్నాం అంతే. వాళ్ళు వచ్చేంత వరకు మాట్లాడుతూ ఉండండి అని. వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళతో మనం కబుర్లు చెప్తూ ఉంటాం, ఏదో అర్జెంట్ పని రాగానే అంతే. తప్పించి దీనివల్ల ఏమీ ప్రయోజనం లేదు. ఈ బ్రహ్మాండాల లెక్కలు తెలుసుకుని రాసుకుని ఎన్ని బ్రహ్మాండాలు దీంట్లో చెప్పారు, ఏమీ ఉపయోగం లేదు. ఎన్ని బ్రహ్మాండాలు రాసుకుని ఏం చేస్తావు నువ్వు? ఈ బ్రహ్మాండాలను దాటుతావా? దాటి ఏం చేస్తావు? మళ్ళీ అక్కడ ఇటువంటి బ్రహ్మాండాలు ఇంకా మెట్లుగా కనిపిస్తూనే ఉంటాయి. ఏం చేస్తావు నువ్వు? సాధించింది ఏంటి అక్కడ? అందువల్ల బ్రహ్మాండాలు ఎన్ని, అనేక కోటి అన్నారు కదా, అనేక కోటి అంటే ఎన్ని అంటే ఏం చెప్తాం? అనంతం అంటేనే అసంఖ్యాకం అని, దానికి అర్థమే లేదు. అందువల్ల ఆ అనంతం అనే పదానికి అనంతం అనుకోవాలంతే. బ్రహ్మాండాలు అనంతాలు ఇవన్నీ ఎలా వచ్చాయి అని అడగాలి మనం. అది నిజమైన కాలక్షేపం. బ్రహ్మాండాలు ఎన్ని అనే లెక్కలు రాసుకుని బ్రహ్మాండాల వర్ణన చేసుకుంటే అది ఊరికే కాలక్షేపం. ఈ బ్రహ్మాండాలు ఎందుకు వచ్చాయి అని అడిగితే అది సత్కాలక్షేపం. సత్ అంటే జ్ఞానాన్ని కలిగించే కాలక్షేపం అది. అలా అడిగినప్పుడు దానికి సమాధానం ఏం చెప్తారు? అవిద్యావృతమైన బ్రహ్మలో ఈ బ్రహ్మాండాలు ఎన్నో ఉన్నాయి. అవిద్యావృతమైన బ్రహ్మ. అవిద్యావృతమైన బ్రహ్మ అంటే ఎవరండి? ఎవరు అవిద్యావృతమైన బ్రహ్మం? ఈ బ్రహ్మాండాలు ఉన్నాయి అని నమ్ముతున్న మీరు, నేను, ఎవరెవరైతే ఉన్నారో అందరూ ఎవరు? అవిద్యావృతమైన బ్రహ్మలు. వీళ్ళందరూ బ్రహ్మలు అనకూడదు, బ్రహ్మ. వీళ్ళందరూ అవిద్యావృతమైన బ్రహ్మలు. ఇవన్నీ ఎప్పుడు పోతాయి? ఈ జగత్తులన్నీ నీ అవిద్య పోయినప్పుడు పోతాయి, నీ అజ్ఞానాన్ని పోగొట్టుకున్నప్పుడు పోతాయి. అది ముఖ్యమైనది. ఇన్ని బ్రహ్మాండాలు ఎలా వచ్చాయి అంటే ఎలా రాలేదు. ఎవరు చేశారు? ఎవరు చేయలేదు. కానీ మరి బ్రహ్మ సృష్టి చేశాడు అని చెప్తున్నారు కదా, విష్ణువు సృష్టి చేశాడని చెప్తున్నారు కదా, అంటే అది కూడా మాయలో ఒక భాగమే, అది కూడా అవిద్యలో ఒక భాగమే. విష్ణువు చేయటం ఏమిటి, శివుడు చేయటం ఏమిటి?
అది కూడా ఒక భ్రమే. అందుకనే ఇవన్నీ కూడా అవిద్య వల్ల వచ్చాయి. అనేక బ్రహ్మాండాలు ఎలా ఉన్నాయి అంటే అవిద్య వల్ల ఉన్నాయి అని తెలుసుకోవటం అది ప్రధానం అక్కడ. అందుకోసం దానిని చెప్పారు వశిష్ఠుల వారు. దాన్నే రాబోయే సర్గంలో కూడా స్పష్టం చేసి చెప్తారు. ఇక 31వ సర్గ యుద్ధ ప్రేక్షికా స్థితాంబర వర్ణనం. ఆ యుద్ధాన్ని చూసే ఒక దృశ్యాన్ని వర్ణిస్తారు. ఏవమా కలయంత్యౌతే నిర్గత్య జగతో నిజాత్ అంతఃపురం దదృశతు ఝడిత్యేవ వినిర్గతే. లీలాదేవి సరస్వతీదేవి ఇలా మాట్లాడుకుంటూ తాము చూసిన జగత్తు నుండి బయటికి వచ్చి హఠాత్తుగా అంతఃపురాన్ని చూశారు. అప్పటి వరకు అనుకున్నారు కదా, లీలాదేవి అంది నేను మళ్ళీ అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను, అప్పుడు నన్ను వాళ్ళు గుర్తించలేదు, ఇప్పుడైనా గుర్తిస్తారేమో అని చూడాలి అనుకుంటున్నాను అన్నప్పుడు ఇప్పుడు అనుకో అయిపోతుంది అని సరస్వతీదేవి అంది. ఇప్పుడు నువ్వు సత్య సంకల్ప, నువ్వు అనుకో మనస్సులో, అలా వెళ్ళిపోతావు, వాళ్ళు నిన్ను చూస్తారు, దానికోసం నన్ను అడగాల్సిన పని ఏం లేదే అని సరస్వతీదేవి చెప్పింది. మధ్యలో ఈ ఘట్టం వచ్చింది, రాముడు అడగటం వల్ల దానికి సమాధానంగా బ్రహ్మాండ వర్ణన చేశారు. ఇప్పుడు మళ్ళీ ఆ కథ దగ్గరికి వచ్చి లీలాదేవి సరస్వతీదేవి కూడా హఠాత్తుగా అక్కడి నుంచి ఆ అంతఃపుర ఆకాశానికి వెళ్ళారు. అక్కడ పువ్వుల చేత కప్పబడిన పద్మరాజు యొక్క కళేబరం ఉంది, దాన్ని చూశారు. అది జరుగుతున్న కథ, అక్కడి నుంచి ప్రారంభమైంది కథ. ఆ కళేబరాన్ని పువ్వులతో కప్పి పెట్టారు, పద్మరాజు కళేబరాన్ని. అక్కడికి వచ్చారు ఇప్పుడు వీళ్ళు. దాని ప్రక్కనే అంతశ్చిత్త అయిన అంటే సమాధి స్థితిలో ఉన్న లీలాదేవి యొక్క శరీరం కూడా ఉంది. తాను చూసింది తన శరీరమే, తాను చూస్తోంది, తాను బయటికి వచ్చి చూస్తోంది. బయటికి వచ్చి చూడటం లేదు, లోపలే జరుగుతోంది. లోపలే మళ్ళీ ఇంకొక చిత్రం, అద్దంలో అద్దంలాగా. ధ్యానంలో కూర్చున్నది కదా, ఇదంతా ఎక్కడ జరుగుతోంది? ధ్యానంలో జరుగుతోంది. తాను తన శరీరాన్ని చూసింది. ఓహో, లీలాదేవి సమాధి స్థితిలో ఉంది, ఓహో నేను సమాధిలో ఉన్నాను అని చూసుకుంది తనను తాను. తన శరీరం తనకి కనిపించింది. ఏడుపులతో నిండి అతి దీర్ఘంగా ఉన్న ఆ రాత్రిపూట అక్కడ ఉన్న వారి ఎవరికి కూడా గాఢ నిద్ర పట్టలేదు. వాళ్ళెవరూ ఏదో అలా కొనుక్కు తీస్తున్నారు కానీ వారికి ఎవరికి నిద్ర రావటం లేదు. అక్కడ ధూపము, చందనము, కుంకుమ మొదలైన సుగంధాలతో 4 దిక్కులు వ్యాపించి ఉన్నాయి. అంటే వాసనలు అవి రాకుండా అవన్నీ వెలిగించి పెడతారు కదా, అలా ఆ దృశ్యం అది. లీలాదేవి ఆ పద్మరాజ బ్రహ్మాండాన్ని చూసి 3వ జన్మ భర్తకు సంబంధించిన సంసారానికి వెళ్ళాలి అని కోరుకున్న మాత్రంతోనే ఆమె సంకల్పమయ దేహం అక్కడికి వెళ్ళింది. అప్పుడు ఆమె కోరిక వచ్చింది. ఈ శరీరం చూస్తూ ఉండగా మనం వెనక్కి వెళ్ళాము, వశిష్ఠ బ్రాహ్మణుడి ఇంటికి వెళ్ళాము. అక్కడ సరస్వతీదేవి చెప్పింది 800 జన్మలు గడిచిపోయాయని, ఇప్పుడు 3 జన్మలు ఉన్నాయి, ఏ జన్మకి నువ్వు వెళ్ళాలనుకుంటున్నావు? ఒక శరీరం దగ్ధమైపోయింది, సంస్కారం చేసేశారు. ఇంకొక శరీరం పూలలో పడి ఉంది. ఇప్పుడు ఇంకొక శరీరం ఆయన తీసుకుని ఉన్నాడు, ఇంకొక జన్మలో ఉన్నాడు, అక్కడికి వెళ్తావా అని అడిగింది కదా. అప్పుడు అది ఆ లీలాదేవికి గుర్తొచ్చి ఇప్పుడు ఈ పద్మరాజు మనోమయ శరీరంతో లేదా మనస్సంకల్ప శరీరంతో ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు? మా ఆయన ఇప్పుడు ఎలా పుట్టాడు, నేను మళ్ళీ ఆయనకి భారీగా పుట్టాను, ఈయన ఎక్కడ పుట్టాడు, ఏం చేస్తున్నాడు, ఈయన శరీరం ఏమిటి ఇప్పుడు తెలుసుకోవాలి అనిపించింది ఆ లీలాదేవికి. అది కూడా చూడాలి అని వెంటనే ఆ సంకల్పమయ శరీరంలోకి ప్రవేశించింది. విచిత్రం, ఇది ఎక్కడ ఉంది? పద్మరాజు కళేబరంలో లేదు, అది మనశ్శరీరం, అది ఆ సంకల్ప శరీరం. అది ఆయన సంకల్పం చేశాడు కదా, వశిష్ఠుడిగా ఉన్నప్పుడు రాజు కావాలి రాజు కావాలి రాజు కావాలి అని తపించిపోయాడు. అందుకనే పద్మరాజు అయ్యాడు, మళ్ళీ రాజుగా పుట్టాడు, విదూరథ రాజుగా పుట్టాడు. అక్కడ ఆ 3వ జన్మలో ఉన్న మనకు కనిపిస్తున్న 3వ జన్మ, ఇది 800 ఎన్నో జన్మలు అయిపోయాయని చెప్పారు కదా. అక్కడ ఆ పద్మరాజు యొక్క మనశ్శరీరం ఆ సంకల్పమయ శరీరంలోకి వెళ్ళింది, ఆ జన్మలోకి వెళ్ళింది. తాను ఆ జన్మలోకి వెళ్ళి ఆ జన్మలో తాను ఎలా ఉన్నాడో చూస్తోంది, అక్కడికి చేరుకుంది. ఇది మరణించి ఉన్న పద్మరాజు యొక్క మనస్సులో ఉన్న సంకల్ప నగరమే తప్ప వేరేది కాదు. ఆయన మరణించి పడుకుని ఉన్నాడు పద్మరాజు, ఆయన సంకల్ప నగరం ఇది, అక్కడికి వెళ్ళింది ఆవిడ. కానీ ఇది ఆవిడికి ఇప్పుడు ప్రత్యక్షంగా కనిపిస్తుంది. అక్కడ కూడా వీళ్ళందరూ ఉంటారు, ఆమె కూడా ఉంటుంది మళ్ళీ అక్కడ, ఇవన్నీ చెప్తారు. వారి సంకల్పంతో వారు పద్మరాజ శరీర బ్రహ్మాండ కటాహాన్ని చీల్చుకుని, అంటే దానిని దాటి పద్మరాజ
మనోబ్రహ్మాండానికి వెళ్ళారు అని అర్థం. ఆ బ్రహ్మాండం, ఒక బ్రహ్మాండాన్ని దాటి ఇంకొక బ్రహ్మాండానికి అంటే, ఇప్పుడు మనం చర్మాన్ని దాటి లోపలికి వెళ్తే ఇది పైది ఒక బ్రహ్మాండం, లోపలది ఆ మాంసం ఒక బ్రహ్మాండం, ఆ లోపల రక్తం ఒక బ్రహ్మాండం, అలా అర్థం చేసుకోవటానికి. అలాగే ఈ పద్మరాజ శరీరం ఒక బ్రహ్మాండం అయితే దానిని చీల్చుకుని దానిని దాటి ఆ మనోబ్రహ్మాండానికి వెళ్ళారు. పద్మరాజ మనోబ్రహ్మాండం ఎలా ఉంది అని. బయట చూసే వాళ్ళకి మాత్రం పద్మరాజు ఇలాగే ఇంకా కళేబరంగానే ఉన్నాడు, సంస్కారం కాలేదు. కానీ పద్మరాజ దృష్ట్యా మనం చూస్తే, ఆయన దృష్ట్యా మనం చూస్తే ఆయన అప్పుడే ఒక శరీరాన్ని తీసేసుకోవటం అయిపోయింది. అక్కడ ఎన్నో జన్మలు కూడా గడిచిపోయాయి, అక్కడ ఈ జన్మలో ఇన్ని సంవత్సరాలు అయ్యాయి, అది వర్ణన చేసి చెప్తారు. వివేష భర్తు సంకల్ప సంసారం కించిదాతతం సంసారావరణం భిత్వా భిత్వా బ్రహ్మాండ కర్పరం. ఆమె బ్రహ్మాండం యొక్క ఆ తల పూరెను ఛేదించి భర్త యొక్క సంకల్పమయ సంసారంలోకి ప్రవేశించింది. ఇది సంకల్పమయ సంసారం అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు ఎదురుగా కనిపిస్తున్న పద్మరాజ సంసారం కూడా సంకల్ప సంసారమే, అంటే కోరికతో వచ్చిన సంసారమే అది. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆ 3వ జన్మలో చూస్తోంది, అది కూడా సంకల్ప నగరమే, సంకల్ప శరీరమే అని కదా అర్థం. ప్రాపసార్ధం తయా దేవ్య పునరావరణాన్వితం బ్రహ్మాండ మండపం స్ఫారం తం ప్రవిశ్య తథాజవాత్. ఆమె సరస్వతీదేవితో కలిసి విశాలంగా ఆవరించి ఉన్నది ఆ బ్రహ్మాండ మండలం దగ్గరకు వెళ్ళి వెంటనే అందులోకి ప్రవేశించింది. అది చాలా విస్తారంగా ఉంది, చాలా విశాలంగా ఉంది. దాని లోపలికి వెళ్ళి భర్త యొక్క సంసారాన్ని దర్శించింది. ఆయన ఇప్పుడు ఆ సంకల్ప నగరంలో ఎలా ఉన్నాడు అనేది చూసింది. అది ఒక బురద గుంటలాగా ఉంది అక్కడ ఆ సన్నివేశం. చీకటితోనూ నీటి ఆవరితోనూ తడితడిగా ఉంటుంది కదా, గోడలన్నీ కూడా తడిసిపోయి ఉంటాయి గుహల్లో. బురదతో నిండిన గుహలోకి సింహాలు ప్రవేశించినట్టుగాను, చీమలు మెత్తటి మారేడు ఫలంలోకి ప్రవేశించినట్టుగాను వారిద్దరూ కూడా ఆకాశమయ శరీరంతో బ్రహ్మాండాకాశంలోకి ప్రవేశించారు. అందువల్ల సాధ్యమైంది ఇది. లేకపోతే మనం ఇలాగే వెళ్తాము, మమ్మల్ని తీసుకెళ్ళండి అంటే సాధ్యం కాదు. అది ఆకాశమయ శరీరం, మనోమయ శరీరం అది. దానితో వాళ్ళు ఆ బ్రహ్మాండాకాశానికి వెళ్ళారు. అది లీలాదేవి యొక్క భర్త అయిన పద్మరాజు యొక్క సంకల్పంతో తయారైన బ్రహ్మాండం. అది సంకల్పం అంతే. అటువంటి ఆ ప్రదేశానికి వెళ్ళారు. తత్ర లోకాంతరాణ్యద్రీనంతరిక్షమతీత్యతే ప్రాపతుర్భూతలం శైలమండలాం బోధి సంకులం మేరుణాలంకృతం జంబూద్వీపం నవదలోదరం గత్వాథ భారతే వర్షే లీలానాథస్య మండలం. ఆ బ్రహ్మాండాకాశంలో ఉన్న లోకాంతరాలను, పర్వతాలను, అంతరిక్షాన్ని దాటారు. తరువాత పర్వతాలతో నిండి ఉన్నది, సముద్రంతో చుట్టబడి ఉన్నది, సుమేరుతో అలంకరించబడి ఉన్నది, 9గా విభక్తమై ఉన్నది అయిన జంబూద్వీపానికి వచ్చి భారతదేశంలో ఉన్న ఇప్పటి లీలాదేవి భర్త అయిన విదూరథుడి రాజ్యంలోకి ప్రవేశించారు. ఇప్పటి లీలాదేవి, ఈ జన్మలో లీలాదేవి మళ్ళీ జన్మించింది. జన్మించి మళ్ళీ జన్మించిన పద్మరాజు గారు ఉన్నారే, ఆయన పేరు ఇప్పుడు విదూరథుడు. ఆయన జన్మించటము, పెద్దవాడవటము, రాజు అవ్వటము, ఈ యుద్ధరంగంలో వచ్చి నిలబడటం, ఇవన్నీ కూడా జరిగిపోయాయి. జరిగిపోగా ఆ విదూరథుడికి భార్యగా మళ్ళీ ఆ లీలాదేవి జన్మించింది. ఇప్పుడు ఆ విదూరథుడు ఉన్న స్థానానికి వచ్చింది ఆవిడ. కానీ అక్కడ మాత్రం ఆ కళేబరం అట్లాగే ఉంది. ఇప్పుడే వెళ్ళొచ్చారు. ఏది ఆ పూర్వజన్మకి ఇంకా పూర్వజన్మ ఆ వశిష్ఠుడు ఆ బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళొచ్చారు. వెళ్ళొచ్చి మళ్ళీ ఇంకా ఇక్కడ సంస్కారం కానీ ఈ శరీరాన్ని చూశారు. చూసి మళ్ళీ అప్పుడే ఇంకొక జన్మ, ఆ జన్మలో ఈ మధ్యలో 800 జన్మలు గడిచిపోయాయి. అంటే ఈ కాలాన్ని గురించి ఏం చెప్పేది? కాలం అనేది మారిపోతూ ఉంటుంది మనం వ్యవహారంగా మాట్లాడుకుంటే. అలా ఇక్కడ మనోమయ శరీరానికి కాలం అనేది ఎంత వేగంగా పరిగెత్తుతోంది చూడండి. అంటే ఇదంతా ఎలా సాధ్యం అంటే భ్రమతోనే సాధ్యం, మాయకే సాధ్యం, మామూలు వాళ్ళకి సాధ్యం కాదు ఇది. ఇక్కడేమో ఇలా జరుగుతూ అక్కడేమో అలా జరగాలంటే ఎలా సాధ్యం అండి ఇది? ముందున్న ఎద్దులేమో స్లోగా వెళ్ళాలి, రథం కానీ వేగంగా వెళ్ళాలి, ఎలా సాధ్యం అండి? ఆ ఎద్దులకి కట్టిన రథం ఎద్దులు ఎలా వెళ్తే అలా కదా వెళ్తాయి. ఆ గుర్రాలకు కట్టిన రథం ఆ గుర్రాలు ఎలా పరిగెత్తితే అలా కాదు.
గుర్రాలు నిదానంగా వెళ్తున్నాయి, రథం మాత్రం వేగంగా వెళ్తోంది అని చెప్పినట్టుగా అయింది. ఎలా అండి సాధ్యం ఇది? సాధ్యం. ఎలా సాధ్యం? మాయ వల్ల సాధ్యం అంతే అని ఈ మాయా ప్రపంచాన్ని మనకు తెలిపేందుకోసం అది ఆ విషయాన్ని చెప్తున్నారు ఇక్కడ. దాంతో స్పష్టమవుతుంది మనకి, ఓహో ఇది మాయ కాకపోతే వేరే ఏమిటి? అక్కడేమో శరీరం అలా ఉందా, దానిలో ఉన్న మనోమయ శరీరంలో ఏమో జన్మలు గడిచిపోయాయా, గడిచిపోయి అప్పుడే యుద్ధం కూడా తయారైపోయిందా అక్కడ? ఓహో ఏమిటిది? మాయా, మాయా ప్రపంచము అని స్పష్టమవటం కోసం చెప్పే మాట. ఆ రాజ్యంలో లీలాదేవి భర్త అయిన విదూరథుడి రాజ్యంలోకి ప్రవేశించారు. కానీ ఆ నాయకులు వాళ్ళే, హీరో హీరోయిన్ వాళ్ళే, వాళ్ళు మారలేదు. అదే ఆ జన్మ నడవాలి కదా. అలా చెప్పారు. అంటే ఆ జీవ ప్రయాణం ఎలా ఉంటుంది అని, అది మన ప్రయాణమే అది. ఇలా ఏతస్మిన్ అంతరే తస్మిన్ మండలే మండితావనౌ చక్రేవ స్కందనం కశ్చిత్ సామంతోద్రిక్త భూమిప తేన సంగ్రామ సంరంభే ప్రేక్షార్థం సముపాగతై త్రైలోక్యభూతైస్తద్వ్యోమ బభూవాత్యంత సంకటం. లీలాదేవి సరస్వతీదేవి అక్కడికి వెళ్ళినప్పుడు సింధురాజు శత్రురాజు, ఈ విదూరథుడికి శత్రురాజు. ఆయన సామంత రాజులతో కలిసి ఆ యుద్ధరంగంలో సిద్ధంగా ఉన్నాడు ఆక్రమించటానికి. విదూరథుడి దేశాన్ని ఆక్రమించాలి అని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందువల్ల అక్కడ పెద్ద యుద్ధం జరుగుతోంది, యుద్ధం ప్రారంభమైంది. ఆ యుద్ధాన్ని చూడటానికి వచ్చిన ముల్లోకవాసులతో ఆకాశమంతా నిండిపోయి ఉంది. దీనిని వీరు చూస్తున్నారు, లీలాదేవి సరస్వతీదేవి. వీళ్ళు చూస్తున్నట్టుగా వాళ్ళు చూడటం లేదు, వాళ్ళకి తెలియదు. వీళ్ళు మాత్రమే అలా ఉండి దాన్ని చూస్తున్నారు. ఇదంతా ఎక్కడ? పద్మరాజు గారి మనోమయ శరీరంలో. అవునా? కాదు, వశిష్ఠుల వారి మనోమయ శరీరంలో. ఎవరు వశిష్ఠుల వారు అంటే ఆయన ప్రారంభంలో వచ్చారు కదా, బ్రాహ్మణుడు, ఆ వేద విద్వాంసుడు. వశిష్ఠ మహర్షి కాదు, ఆయనలో జరుగుతోంది ఇదంతా. ఆ అరుంధతిలో జరుగుతోంది ఇదంతా. లేదు, ఇక్కడ కూర్చుందే లీలాదేవి ధ్యానంలో, ఈ లీలాదేవి మనస్సులో జరుగుతోంది ఇదంతా. కాదు, పద్మరాజు మనస్సులో జరుగుతుంది. ఎక్కడ జరుగుతోంది చెప్పలేం. అలా మెలికలుగా కథ చెప్పారు దీన్ని. ఎందుకని అంటే ఎక్కడా జరగటం లేదు అని చెప్పేందుకోసం. అంతటా జరుగుతున్నట్టుగా ఉంటుంది, ఎక్కడా జరగటం లేదు. దాన్నే మాయా అంటారు, ఆ భ్రమాభ్రాంతి అంటారు. అది మర్చిపోవద్దు మనం. అశంకిత గతే తత్తే దేవ్యౌ దదృశతుర్నభ నభశ్చరగణాక్రాంతమంబుదైరివమాలితం వీరదోర్దండకాశ్లేష లంపట స్త్రీ గణాకరం శుక్లేన శూరయశస చంద్రీకృత దివాకరం అని ఆ వర్ణంలో అది ఆ చివరి శ్లోకం. అది ఎలా ఉంది ఆ రణరంగము, ఆ యుద్ధభూమి అని దాన్ని వర్ణించి చెప్తారు. అక్కడ ఏ దృశ్యాల్ని వాళ్ళు చూశారు అని చెప్తూ ఆ సూర్యుల వల్ల సూర్యుడు కూడా చంద్రుడైపోయాడు అని అంటారు. అంటే అప్పుడు శ్రీరాముడికి ఒక ప్రశ్న, శూరుడంటే ఎవరు? ఎవరిని శూరుడు అంటారు? ఆయన క్షత్రియుడు కదా, ఆయన రాబోయే కాలంలో యుద్ధం చేయాల్సిన వాడు, ఆయనతో రావణ సంహారం కావాల్సి ఉంది. వశిష్ఠుల వారికి అది తెలుసు ఆయన దివ్య దృష్టితో. అందుకనే శూరుడంటే ఎవరు అని అడిగారు కాబట్టి ఆ శూర వర్ణన చేసి చెప్తారు. శూరుడంటే ఎవరు? ధర్మంగా యుద్ధం చేసేవాడే శూరుడు. ధర్మం కోసం అని చెప్పి అధర్మ యుద్ధం చేసేవాడిని శూరుడు అనరు. ధర్మం కోసం ధర్మంగా యుద్ధం చేస్తేనే శూరుడు. అందువల్ల శూరుడిగా ఉండాలి అంటే ధార్మికంగా ఉండాలి, ధర్మ మార్గంలో ఉన్న ప్రభువుకే సహకరించాలి, సేవ చేయాలి, భక్తిగా ఉండాలి అని అంటూ అటువంటి వాడినే వీరశూర అని పిలుస్తారు అని ఆ శూర లక్షణాల్ని వశిష్ఠ మహర్షి చెప్తారు. ఆ ప్రసంగం అలా ఉంది కాబట్టి, ఆ సందర్భం అలా ఉంది, శ్రీరాముడు అడిగాడు కాబట్టి. అంతకన్నా ముందు వచ్చే వర్ణన చాలా గొప్ప వర్ణన, అది రణరంగాన్ని వర్ణించేది. దాన్ని మనం రేపు చెప్పుకుందామని అంటూ